హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ బ్లాగ్. ఈరోజు మా కాలేజ్లో అయితే సిగ్నేచర్ డే ఉంది. నా యూట్యూబ్ ఫ్యామిలీకి నా కాలేజ్ని పరిచయం చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. లోపల ఏం చేస్తారో చూద్దాం. ఇదంతా మా కాలేజ్ సరౌండింగ్స్. తర్వాత ఒక రోజు కాలేజ్ టూర్ చేద్దాం. ఇగో మా ఎడిటర్ గాడు వంశీ. ఇది ఏం కాదు, ఏం లేదు. చలో అక్కడైతే మా టీచర్స్ లంచ్ చేస్తారు, పోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, సే హాయ్. హాయ్, మాది యూట్యూబ్ ఛానల్ క్రేజీ బ్లాగ్స్. సార్ హాయ్. సార్ eat 5 star, do nothing. హాయ్ సార్, సే హాయ్. దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్. మధులిక మ్యామ్, సే హాయ్. Hi. మేడం. Hi, thanks for giving the hi. మ్యామ్. మ్యామ్ ఓన్లీ తప్పు. సార్ మీరేం చెప్పారా సార్ మా ఛానల్ గురించి? జరా ఏం చెప్పాలి? అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దేనికి చేసుకోవాలి? క్రేజీ వ్లాగ్ ఛానల్కి. Everybody subscribe Crazy Vlog. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది మాది యూట్యూబ్ ఛానల్ సార్. హాయ్ చెప్పండి. Hi, thank you. అబ్బో కమలాసన్. సిగ్నేచర్ డే ఎట్లా నడుస్తుంది మన కాలేజ్లో? దానికైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఓన్లీ మా ఫ్యాకల్టీ ఇప్పుడు ఫుడ్ తింటున్నారు. నెక్స్ట్ మా అడిగి మనుషులు జంగల్ గాళ్ళు ఇంకొక పైన ఉన్నారు, మొత్తం ఉన్నారు, పైన కిందకి వస్తారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెయిట్ చేయండి. కమ్ టు ఫోకస్ ఆశీష్ యాదవ్. సారీ సారీ మళ్ళీ వెనకాలకి. హలో, ఇక్కడ హీరో ఉన్నాడు. ఏమనుకుంటున్నావు? కమ్ టు ఫోకస్ ధనుష్. ఏమనుకుంటున్నావు? కమ్ టు ఫోకస్ ధనుష్. కమ్ టు ఫోకస్ అయ్యో వీడు ఇంతకు ముందు మా ఛానల్ అయితే కనిపించలేదు. సే హాయ్ ధనుష్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అయ్యో వీడు ఎట్లా అంటే జానిగా వీడు వచ్చి సౌమ్యత గారు. ఆశీష్ బాయ్, ఆశీష్ బాయ్. లాస్ట్ బ్లాగ్ లో చూసిరు కదా. అంతేనా, ఇంకేం లేదా? సిగ్నేచర్ డే ఏమైనా ఫీల్ అవుతున్నావు? కాలేజ్ ని వదిలేస్తున్నాను, ఏమైనా ఫీల్ అవుతున్నావు? అయ్యో కన్నీళ్ళు కనిపిస్తున్నా. ప్రియాంశు, ప్రియా, సీజర్ ప్రియా. అప్పటికెళ్ళి ఫుల్ ఏడిపోతుంది, కాలేజ్కి వెళ్ళిపోతున్నాం మనకి ఏడుస్తలేదు. ఇగో మేడం కూడా షాక్ అయింది. మ్యామ్ ఇంకొకసారి Hi. ఇంకేం చెప్పాలి చెప్పు. మా ఛానల్ గురించి ఏమైనా చెప్పండి. మీరు మా సబ్స్క్రైబరా కాదా? Yes, yes. మన సబ్స్క్రైబర్. వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసి. అంతేనా? Okay, bye. Okay, bye. హాయ్ గాయ్స్. చెప్పు గాయ్స్. అంతేనా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇగో ఈడు అజయ్ గాడు. లోవర్ సార్ వచ్చారు చూడండి. ఈడు కొంచెం ఎక్స్ట్రా చేస్తాడు. ఫేవరెట్ సార్ లోవర్ సార్. సార్ లేకపోతే నేను కాలేజ్కి రాను. అడుక్కోవాలా? అమ్మా మరి ఫస్ట్ ఇయర్ ఎట్లా వచ్చినావురా? ఇంకొక మా ఫేవరెట్ సార్. అరే కిరణ్, ఇంకొక మా ఫేవరెట్ సార్. ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అందరూ నీ గుండెకాయలే సార్ వాళ్ళు. అందరు సార్ లేకపోతే అగో సార్ నవ్వుతుండు నువ్వు చెప్తుంటే. చాలు. సో కింద అయితే టీచర్స్ తోటి ఇంటరాక్ట్ అయినాం. ఇప్పుడు పైకి పోదాం. ఫ్రెండ్స్ ఉన్నారు చిల్లర వాళ్ళు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందో సిగ్నేచర్. చలో లెట్స్ మూవ్. సే హాయ్ శబరిని. సాయికాటి ఈజ్ 112 బ్రాండ్. అరే తనుష్, ఇగో వీడు కూడా మా ఛానల్ ఇంతకు ముందు రాలేదు, జర డ్యూటీకి పోతాం, బిజీ ఉన్నాడు. హాయ్ చెప్పు క్రేజీ బ్లాగ్. ఇగో వీడే నితీష్ గాడు, నా బీన్స్ మేట్ అన్నమాట. పక్కన అగో అక్కడ మా ప్లేస్. ఎవడు అడిగాడు నిన్ను? రజాక్ బాయ్. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. బిర్యానీ కావా? ఆ బ్లాగ్ చూడండి. సైనింగ్ ఆఫ్ అంటే సిగ్నేచర్ డే కదా. ఇగో వీడు హరిగాడు మన బ్లాగ్లో రాలేదని మొన్నటిదాకా ఫీల్ అయింది. నన్ను బ్లాగ్లో చూపెట్టలేవు అని. ఇగోరా ఏం చెప్తావు? నరేష్ డాన్సర్ నరేష్.
డాన్సర్ నరేష్ కూడా మన బ్లాగ్లో రాలేదు ఇంతకు ముందు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు ఏమేమి కొట్టేసి అలా అని చెప్పి. మై ఫ్రెండ్ సానియా ఈజ్ ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇగో ఇక్కడ మన రుచిష ఏదో రాస్తుంది గట్టిగా. రుచిష ఇప్పటిదాకా తెలుసు దానికి యాక్షన్ చేస్తుంది. ఇడుదు అది ఒక కరెంట్ కూడా వచ్చింది. సిద్ధు సిద్ధు సే హాయ్. క్రేజీ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయమని బ్రో సబ్స్క్రైబ్ చేయండి బ్రో, మావాడాడు. చిన్న మామ ఇంకేమైనా చెప్తావా మన ఛానల్ గురించి? ఇగో కాలేజ్ వదిలేసి వస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది మామ. కొద్దిసేపు ఏడవా? ఏడవాలని ఉంది కదా, ఇప్పుడు ఏడవలేను. ఎందుకు? మా కిరణ్ గారికి ఎప్పుడు మీరు సపోర్ట్ చేసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉండాలా. భువన్ హాయ్ బోలో భువన్. రజని నేను రాయద్దా టీషర్ట్ పైన? తిను ఇప్పుడు చెప్పిగా తిన్నావు కదా. ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ నాకు చెప్పలే నాకు కనిపించలేదు అన్నాడు. అర్రే ఏమన్నా అరే నేనే నీకు పెట్టించుకొచ్చినా కదా ఇంతసేపు వచ్చి చూడండి కదా వీడు ఎంత మాట అంటుండు.